श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈరోజు సత్సంగంలో మనం మహాత్ముల ముద్దు పెట్టాడు ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మహారాజ్ గారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన సి థామస్ రెడ్డి గారు. దీనిలో మనం అధ్యాయం 5 సాయి తత్వ ప్రచారం అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. మనం గత 2 సత్సంగాల నుంచి మాస్టర్ గారు రచించిన గ్రంథాలని క్లుప్తంగా ఈ గ్రంథంలో పొందుపరిచిన వీటిల్ని చదువుతున్నాము. నిన్న సత్సంగంలో అక్కలకోట స్వామి చరిత్ర, వాయిస్ ఆఫ్ మదర్, శ్రీ హజరత్ తాజుద్దీన్ బాబా, టిబెట్ యోగి మీలారేపా, నేను దర్శించిన మహాత్ములు, వారిలో శ్రీ పాకలపాటి గురువు గారి చరిత్ర, అవధూత శ్రీ చీరాల స్వామి వారి చరిత్ర, శ్రీ ఆనందమాయ మాత చరిత్ర, అవధూత శ్రీ వెంకయ్య స్వామి చరిత్ర, సద్గురు దర్శనం, సద్గురు జ్యోతి, మరోనంద దీపం, ఇతరులచే మాస్టర్ గారు రచింపచేసిన గ్రంథాలు, వేదమా ఆధునిక విజ్ఞానమా, అవధూత శ్రీ చివటం అమ్మ, శ్రీ గురు సిద్ధారూఢ స్వామి చరిత్ర, ధునీవాల దాదా చరిత్ర చదువుకున్నాం. తర్వాత మాస్టర్ గారి గ్రంథాల్లో ప్రత్యేకత ఏంటి అనే దాన్ని మనం చదువుకుంటున్నాం. దీనికి మాస్టర్ గారు ఆధ్యాత్మికత అన్నదానికి చక్కటి మనకి ఉదాహరణతోటి ఇచ్చారనమాట. మాస్టర్ గారు అలా ఉదాహరణలు చెప్పడం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. భక్తి, జ్ఞానం, వైరాగ్యం, యోగం, ధ్యానం వీటికి గల సంబంధాల గురించి ఆధ్యాత్మిక జీవనమును, మన ఆధ్యాత్మిక జీవితాన్ని ఎట్లా చెప్పారంటే ఒక కారు కింద పోల్చారనమాట. కారుకు భక్తియే పెట్రోలు, ఇది నిన్న చదువుకోవడం జరిగింది. మనం జ్ఞానమే స్టీరింగ్, వైరాగ్యమే బ్రేక్, యోగమే ఇంజన్, ధ్యానంతో కారు కదలడము సద్గురువు మార్గం, పరమార్థము లక్ష్యము, సాత్విక బుద్ధే డ్రైవింగ్. వీటిలో ఏది లోపించినా ఆధ్యాత్మికత కుంటుపడుతుంది అంటారు. కారులో ఏ పార్ట్ లేకపోయినా, అది ఏది పాడైనా ఏం లేకపోయినా ఆ కారు నడవదు. అలాగే వీటిలో ఏం లేకపోయినా సరే మనకి ఆధ్యాత్మికత అనేది కుంటుపడుతుంది అని చెప్పారనమాట మాస్టర్ గారు. అలాగే ఆధ్యాత్మికత అనేది నిష్క్రియుని చెయ్యదు అని కూడా మాస్టర్ గారు మనం అనుకుంటాం, నిష్క్రియ అనుకుంటాం, కానీ కాదు. ఆధ్యాత్మికత ఎవరిని నిష్క్రియుని చేయదు. ఎలా అంటే సైకిల్ తొక్కడం నేర్చాక మాట్లాడుతూ తొక్కినట్టు. ఫస్ట్లో కొత్తగా ఉంటుంది సైకిల్ తొక్కేటప్పుడు, ఎవరైనా పలకరిస్తే పడిపోతామేమో ఇట్లా భయంగా ఉంటుంది, పడిపోతాం కూడా, మనం పక్కకు ఒరుగుతూ ఉంటుంది. కానీ సైకిల్ తొక్కడం వచ్చిన తర్వాత పక్కవాడితో మాట్లాడుతూ కూడా మనం తొక్కేయగలుగుతాం. అలాగా జీవితంలో ఆధ్యాత్మికత ఒక భాగం కాక మనకి కొనసాగుతూ ఉంటుందన్నమాట. బాబా వద్దకు భక్తులు కలకండ పలుకుల వద్దకు చీమలు చేరినట్లు చేరేవారట. అంటే ఏదైనా ఒక స్వీట్ అట్లా ఉంటే ఎలా చీమలు చేరుతాయి, అలాగా బాబా దగ్గరికి కలకండ పలుకుల మధ్య చీమలు చేరినట్టు చేరారు అని. పేద బ్రాహ్మణుడికి బాబా ఇచ్చిన పొట్లం శ్రీ సాయి పైకి ముస్లింలా కనిపించినట్లు ఆ పొట్లం మాంసపు పొట్లంలా కనిపించిందని మనకి తెలుసు కదా. సాయి లీలామృతం నిన్న కూడా మనం చెప్పుకున్నాం. అలాగే నీరు దైవము అనుకుంటే అందులోని అలలు జీవులు అని పోలిస్తారు. మాస్టర్ గారు అట్లా పోల్చేవారు అనేది. నీరు అనేది సముద్రం ఉందనుకోండి, ఆ నీరంతా దైవం అనుకుంటే దాంట్లోనే ఉన్న అలలే జీవులు అనమాట. సాయి వేషధారణ గురించి చిరిగిన కఫ్నియే చీనాంబరం ఆయనకి, తల చుట్టూ రుమాలే రత్నకిరీటం, మసీదు ముంగటనున్న రాయే సింహాసనం, శిథిలమైన మసీదే రాజసౌధం, చేతనున్న సట్కాయే రాజదండం, ధునిలో గల విభూతియే ధనాగారం అని చక్కని రూపకాలంకారంతో వర్ణిస్తారు బాబానే. ఇక్కడ మన లీలామృతంలో కూడా చదువుకుంటాం, చాలా బాగుంటుంది అది. భాషలో నగ్నతను పాటిస్తారు భరద్వాజ్ గారు. అవధూతలు ఉన్మత్త భాషలో మార్మిక సందేశాలు ఇచ్చేవారు. వారి మాటలు ఈనాటి కృత్రిమ నాగరిక సభ్య సమాజానికి ఏమరుగు లేకుండా అలాగే అందించడంలో శ్రీ భరద్వాజ్ గారు గొప్ప సాహసాన్నే ప్రదర్శించారు. ఇది కూడా మనం చెప్పుకున్నాం. నేను ఏంటంటే అవధూతలు కొంతమంది ఇంకా తిట్లు తిడతారు, బూతులు తిడతారు, అలా ఉంటుంది. దాన్నే అట్లా వాళ్ళు తిట్టారో అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మాస్టర్ గారు దాంట్లో పొందుపరిచారనమాట. ధైర్యం మాస్టర్ గారికి నిర్భయంగా. ఉదాహరణ శ్రీ సాయి లీల, ఇక్కడి నుంచి చదువుకోవాలని మనం. శ్రీ సాయి లీలామృతంలో తనను దర్శించిన
గుజారీ మహారాజ్ గారిని బాబా లంజకొడక నా రక్త మాంసాలు పీక్కు తినడానికి వచ్చావట్రా అనడం, అది రాసేసారు. అట్లాగే మాస్టర్ గారు ఎట్లా ఉందో అలాగే ఎలా తిట్టారో బాబా అదే పదం అక్కడ రాసేశారు మాస్టర్ గారు. అక్కలకోట స్వామి చరిత్రలో 2-3 సమాధానాలు ఇచ్చి మళ్ళీ అడిగితే చెప్పు తీసుకుని కొడతాను అని అక్కలకోట స్వామి చరిత్రలో అడిగి ఆయన్ని 2-3 సార్లు అడిగితే చెప్పు తీసుకు కొడతా, మీ కులం ఏమిటి మతం ఏమిటి ఇలాంటివి అడిగితే ఇంకా ఎక్కువ అడిగామంటే చెప్పు తీసుకు కొడతాను అన్నారు ఆయన అక్కలకోట స్వామి. అలాగా అది కూడా అనమాట చాలా ధైర్యంగా వాటిని రాశారు. వెంకయ్య స్వామి చరిత్రలో ఒక భక్తుడు స్వామిని కులమత వివరాల గురించి అడగా స్వామి అందరూ ముండలు రండలై ఉన్నారు అన్న వాక్యాలు ఆయన అంటారు. వెంకయ్య స్వామి వారు ఆ కులమతాల గురించి అడిగితే అందరూ ముండలు రండలై ఉన్నారు అంటారు ఆయన. ఆ వాక్యం అలాగే రాశారు. అలా భరద్వాజ గారి రచనా ధైర్యాన్ని వాస్తవ దృష్టిని తెలియజేస్తాయి. ఆయనకి రచనలో ఉన్న ధైర్యాన్ని ఆ వాస్తవ దృష్టి ఏదైతే నిజమో దాన్నే పొందుపరిచేవారు తెలియజేస్తాయి. అవధూతల నోటి మాటలు ఆశీసులే అని తెలియజేస్తారు. మనకు అనిపిస్తుంది ఏమిటిది ఇట్లా తిట్టారట, ఇదేంటి ఎవరైనా ఇట్లా అంటారా, ఇట్లాంటి మాటలు అంటారా అలా అనిపిస్తుంది. కానీ వారి నోటి మాటలు ఆశీస్సులు. నిన్న మనం చెప్పుకున్న ఒక ఆవిడకి పిల్లలు ఉండరు, బాబా చాలా చెడ్డగా తిడతారు. తిడుతూ ఉంటే ఒక ఆవిడ చూసి ఏంటి బాబా ఇంత చెడ్డగా తిడుతున్నారు, అసలు అయినా భగవంతుడు అంటారంటే ఇంత చెడ్డగా తిడుతున్నాడు. అంతకుముందు ఆవిడ పిల్లలు లేరు, ఇప్పుడు వెళ్ళి చూడు ఆవిడకి పిల్లలు కలిగారు అని చెప్తారనమాట. అంటే ఆవిడ ఒకసారి చూస్తుంది అనమాట బాబా చెడ్డగా తిట్టడం అని, ఇప్పుడు వెళ్ళి నువ్వు చూడు ఆవిడకి పిల్లలు కలిగారని చెప్తారు. అంటే వాళ్ళు చెడ్డగా తిట్టడం కాదు, వాళ్ళది ఆశీస్సులు అవి. అది మనకు అర్థం కాదు, అవధూతల స్థితి ఏంటి అన్నది మనకి తెలియదు. అది ఏ కోణం నుండి చూసినా ఈ విశాల విశ్వంలో నాస్తికవాదానికి వెంట్రుక వాసి తావులేదు. అంతటా దైవం అనే చైతన్యమే నిండి ఉన్నది. మన ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఏ కోణం నుంచి చూసినా సరే ఈ విశ్వంలో నాస్తికవాదానికి అసలు వెంట్రుక వాసి కూడా తావులేట. ఎక్కడ అసలు ఛాన్స్ లేదు నాస్తికవాదానికి. అంతటా దైవం అనే చైతన్యమే నిండి ఉన్నది. మొత్తం అంతా ఆయనే నిండి ఉన్నారు. అదే చైతన్యం, దైవము అనే చైతన్యమే మొత్తం అంతా నిండి ఉన్నది. నాస్తిక మందులోంచి మేల్కొనండి, లేకపోతే గుట్టుగా నిద్రపోండి, పిచ్చిగా నాస్తిక పలవరింతలు చేయకండి అని విజ్ఞాన వీచగల గ్రంథంలో అనడంలో రచయితగా వారి నిర్మోహమాటం వాస్తవికత తెలుస్తున్నది. అంత ధైర్యంగా రాశారండి మాస్టర్ గారు. ఏం చెప్పారు? నాస్తిక మత్తులోంచి మేల్కోండి. అంతా అసలు విశ్వం అంతా ఆయనే ఉన్నాడు. నాస్తికతకు అసలు వెంట్రుక వాసి కూడా ఎక్కడ తావులేదు, అంతా ఆయన నిండి ఉన్నారు మొత్తం. మీరు ఆ మత్తులోంచి మేల్కోండి, ఆ నాస్తిక మత్తులోంచి, లేకపోతే గుట్టుగా నిద్రపోండి, పిచ్చిగా నాస్తిక పలవరింతలు చేయకండి అని విజ్ఞాన వీచగల గ్రంథంలో మాస్టర్ గారు చాలా ధైర్యంగా రాశారు. ఏమవుతుంది, నాస్తికుల కోపం వస్తుంది కదా మాస్టర్ గారు ఇట్లా రాస్తే, కానీ ఎవరికీ ఆయన భయము ఇట్లాంటివి లేవు, ధైర్యంగా రాశారు ఆయన కదా. చూస్తే అసలు వాళ్ళ కోపాలు వస్తాయి కదా. అలాగే దొంగ గురువుల గురించి కూడా మాస్టర్ గారు చాలా అసలు ఆయన ఖండించారు వాళ్ళని. మరి దానికి వాళ్ళందరి కోపం రాదు మాస్టర్ గారి మీద. ఇదే శత్రువులు అంటే వీళ్ళే ఇట్లానే ఉంటారు. వాళ్ళు పడదు కదా, మంచి ఎట్లా పడుతుంది? వాళ్ళలో లోపం ఉంది, అవి సరి చేసుకోమని చెప్తుంటే వాళ్ళు సరి చేసుకోరు. ఆల్రెడీ వాళ్ళకి ఒక ఈగో బిల్డ్ అయిపోతుంది, ఇంకెట్లా మానుతారు వాళ్ళు దాన్ని కదా. నిర్వచన సామర్థ్యం. కొన్ని పదాలకు చక్కని నిర్వచనాన్ని ఇస్తారు. సైతాను అంటే తాను వేరు సృష్టి వేరు అన్న భావన. మనకి ఈ బైబిల్లో వాటిలో సైతాన్ అని ఉంటుంది కదా. సైతాన్ అంటే అర్థం ఏంటండి? తాను వేరు సృష్టి వేరు అన్న భావన. ఇప్పుడు అంతే కదా, మనకి ఎట్లాంటి భావన ఉంటుంది? నేను వేరు ఇది వేరు, వేరనే భావనే సైతాన్ అంటే. అంటే మనం సైతానే ఈ లెక్కలో, వేరే సైతాన్ అంటే అక్కడో ఉండదు. తాను వేరు సృష్టి వేరు అన్న భావనే సైతాన్. జీవితం ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన. మనం చాలాసార్లు ఇది చదువుకుంటాం. జీవితం అంటే ఏంటంటే ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన. ఏదో లేదు, దానికి అదేమిటో కూడా మనకు తెలియదు, దానికోసం ఏదో తపన, మనకి ఏదో వస్తుంది తపన. ఉన్నదానితో అసంతృప్తి,
ఉన్నదాంతో తృప్తిగా ఉండం, అసంతృప్తి. నమస్కారం. 2 చేతులు జోడించినప్పుడు ఇహమో పరమో ఉన్నదంతా భగవంతుడొక్కడే అని గుర్తు చేసుకోవడం. నమస్కారం అంటే ఏంటంటే 2 చేతులు మనం జోడించి పెడతాం కదా నమస్కారం. దానికి అర్థం ఏంటంటే ఇహము పరము ఉన్నదంతా భగవంతుడొక్కడే అని చెప్పి మనం గుర్తు చేసుకోవడమే నమస్కారం అంటే. ఆయనే అంతటా, ఇహం పరం కూడా ఆయనే, ఉన్నదంతా కూడా ఆయనే అని గుర్తు చేసుకోవడం. అహింస. మనకు హాని చేసే వారిని మంచి చెడ్డలు ఎరుగని పిల్లవాడిలా తలచాలి, అదే అహింస అంటే. నా అహింస అహింస అంటూ ఉంటాం అంటే ఏంటంటే మనకు ఎవరైతే హాని చేస్తూ ఉంటారో వారిని ఎలా తలచాలట, మంచి చెడ్డలు ఎరుగని పిల్లవాడిలా తలచాలట. చిన్నపిల్లలు ఉన్నారు చూడండి, వాళ్ళకి మంచి చెడు తెలియదు, ఎట్లా ప్రవర్తిస్తారో వాళ్ళకే తెలియదు కదా. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు కాబట్టి అట్లా ప్రవర్తిస్తూ ఉంటారు. అలా చిన్నపిల్లల్లో వాళ్ళని చూడాలట, మనకు హాని చేసేవారిని. దాన్నే అహింస అంటారట. పశువు పాశములచే బంధించబడినది. పశువు అంటే పాశములచే బంధించబడినది అని. పంచాక్షరి మంత్రం అంటే ఇది ఏమిటి అని. పంచాక్షరి మంత్రం అంటూ ఉంటారు, అసలు అదేంటి అంటే ఇది ఏమిటి అని, దాన్నే పంచాక్షరి మంత్రం అంటారు. ఇది ఏమిటి అని తెలుసుకునే దాన్నే పంచాక్షరి మంత్రం అంటారు. ఈ నిర్వచనాలు వ్యుత్పత్తి పరంగా నిలిచినా నిలవకపోయినా సాధకునికి ఆధ్యాత్మిక శిక్షణను ఇస్తాయి, అదే వాటి ప్రయోజనం. వీటి రచనలో అన్నిటికన్నా మనకి ఈ నిర్వచనాలు ఏమవుతాయట, మనకి ఆధ్యాత్మికమైన శిక్షణను ఇస్తాయి మనకి. అంటే ఎట్లా మన స్పిరిచువల్గా ఆలోచించాలి, ఓహో ఇదా అనేటువంటి మనకి ఒక దృక్పథాన్ని మనలో పెంచుతాయి అన్నమాట. వీరి రచనలో అన్నిటికన్నా కామన్ సెన్స్ ఉండేది. మాస్టర్ గారి రచనలో కామన్ సెన్స్ ఉంటుంది. చాలాసార్లు నాకు అనిపించేదండి, నిజంగా నాకు చదివేటప్పుడు ఇలా నాకు ఎప్పుడు తట్టలేదు, నిజమే కదా అంటే అండి మనకు కామన్ సెన్స్ లేదు. మాస్టర్ గారి గ్రంథాలు చదువుతున్నా అవును నిజమే కదా అనిపించేది. అప్పుడు అనిపించేది నాకు, అంటే మనకు కామన్ సెన్స్ లేదు, ముందు అనుకుంటాం చాలా విషయాల్లో కామన్ సెన్స్ లేదు మనకి. అలా ఉండేదన్నమాట. శ్రీ సాయి కూర్చున్న తీరు గురించి చాలామంది చాలా విధాలుగా వ్యాఖ్యానించారు. దీని గురించి భరద్వాజ గారు దేహం ధరించాక ఎలాగో ఒకలాగా కూర్చోవాలి కదా, ఎలా కూర్చున్నా ఈ ప్రశ్నే వస్తుంది కదా, ఆయన చెప్పదలిచింది లీలల్లో మాటల్లో ఆచరణలో బోధించారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు, ఎన్ని విధాలా వివరించుకున్నా అవన్నీ మన భావాలే కదా అంటారు. మాస్టర్ గారిని అడుగుతారు, బాబా ఎందుకు అట్లా కూర్చున్నారు, ఇట్లాంటివన్నీ చాలా చాలా ప్రశ్నలు అడుగుతారనమాట. పైగా ఇలా కూర్చున్న ఫోటో ఉండాలి, అలా కూర్చున్న ఫోటో ఉండకో, ఇలాంటివి కూడా ఉన్నాయి అప్పట్లో. అందుకని మాస్టర్ గారిని అడుగుతారు, ఆయన ఎందుకు అట్లా కూర్చున్నారు అంటే ఎలాగోలా కూర్చోవాలి, కూర్చున్న వాళ్ళు కదా, అందుకని ఎలా కూర్చున్నా ఈ ప్రశ్నే వస్తుంది. ఆయన ఎట్లా కూర్చున్నా అదే ప్రశ్న వస్తుంది, ఆయన ఎలా ఎందుకు కూర్చున్నారని. ఎలా కూర్చున్నా సరే అంతే కదా. ఆయన చెప్పదలిచింది లీలల్లో మాటల్లో ఆచరణలో బోధించారు కదా, ఆయన ఎట్లా కూర్చుంటే ఏంటి, ఆయనకి ఇష్టమైనట్టు ఆయన కూర్చున్నారు అంతే కదండి. మనకంతే కదా, మనకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కూర్చుంటాం. అది కాదు కదా మనం చూడాల్సింది, ఆయన ఎట్లా కూర్చున్నారు కాదు కదా. ఆయన లీలల్లో మాటల్లో ఆచరణలో, లీలల్లో ఏం చెప్పారు ఆయన మాటలతో ఏం బోధించారు, ఆయన ఆచరణలో ఏం చూపించారు, అది మనం తెలుసుకోవాల్సింది. ఆయన బోధించినది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్పారు. ఎన్ని విధాలా వివరించుకున్నా అవన్నీ మన భావాలే కదా అంటారు. ఎన్ని విధాల వీటి గురించి మనం అనుకున్న అవన్నీ మన భావాలే. శ్రీ సాయి చరిత్ర పారాయణ చేస్తూ వారు చెప్పినట్లు చేయడం కదా ముఖ్యం అంటారు. బాబా చరిత్ర పారాయణ చేస్తూ బాబా ఏం చెప్పారో అది చేయడం అనేదే ముఖ్యం మనకి, మిగతా అవన్నీ కాదు కదండి. ఆయన ఎట్టా కూర్చున్నారు ఏంటి ఇవన్నీ కాదు మనకి. ముఖ్యమైనది ఏంటంటే ఆయన చెప్పినవి ఆచరించడం. భరద్వాజ గారి గ్రంథాలన్నీ ప్రముఖ పత్రికలు, దేశీయులు విదేశీయుల ప్రశంసలు అందుకున్నవే. మాస్టర్ గారి గ్రంథాలన్నిటినీ చాలా ప్రముఖులు చాలామంది మన దేశంలోనూ విదేశాల్లోనూ కూడా చాలా ప్రశంసించారు గ్రంథాలను. ప్రముఖుల ప్రశంసలు, ప్రముఖులు ఎట్లా ప్రశంసించారు అన్నది ఇక్కడ రచయిత
ఆయన థామస్ రెడ్డి గారు పొందుపరిచారు ఇక్కడ. అంతటా ఉన్న ఒకే శక్తి ఈ సృష్టిగా ఎందుకు రూపొందింది, ప్రకృతి సూత్రం ఏమిటి, వస్తుజాలాలు ఎలా ఏర్పడ్డాయి మొదలైన అంశాలన్నీ భౌతిక శాస్త్ర రీత్యా అందరికీ అర్థమయ్యేటట్లు చర్చించబడ్డాయి మాస్టర్ గారు గ్రంథంలో. అంతటా ఉన్న ఒకే శక్తి ఈ సృష్టిగా ఎందుకు రూపొందింది, అంతటా ఒకటే శక్తి ఉంది. ఈ శక్తి అసలు ఇది ఎందుకు ఈ సృష్టిగా ఏర్పడింది, అసలు ఒక శక్తి అనేది ఉంది, అది ఎందుకు ఇన్ని రకాలుగా ఎంతలాగా ఏర్పడింది, ప్రకృతి సూత్రం ఏమిటి, అసలు ప్రకృతిలో ఉన్న సూత్రం ఏమిటి, దానికి వస్తుజాలాలు ఎలా ఏర్పడ్డాయి, ఈ వస్తువులు ఇవన్నీ అసలు ఎలా వచ్చాయి, ఎలా ఏర్పడ్డాయి మొదలైన అంశాలన్నీ భౌతిక శాస్త్ర రీత్యా అందరికీ అర్థమయ్యేటట్లు చర్చించబడ్డాయి. సైంటిఫిక్గా కూడా మాస్టర్ గారు అందరికీ అర్థమయ్యేలాగా చర్చించారనమాట మాస్టర్ గారి గ్రంథాల్లో. రచయిత వెలువచ్చిన అభిప్రాయాలు హేతువాదానికి నిలుస్తాయి. ఇదే రచయిత ఇలాంటి పరిశోధనా గ్రంథాలను మరికొన్ని ప్రచురిస్తారని ఆశిద్దాం. ఏది నిజం, ఆంధ్రప్రభ, ఆదివారం 25/6/1972 మాస్టర్ గారి గ్రంథాన్ని ప్రశంసిస్తూ రాశారనమాట. ఇది ఆంధ్రప్రభలో ఏది నిజం గ్రంథం చదివేవాళ్ళు. అంటే ఇలాంటి గ్రంథాలు ఇంకెన్నో రావాలి మాస్టర్ గారు రాయాలనేసి, ఇలా పరిశోధనా గ్రంథాలు అని. ప్రాచీన గ్రంథాల మీద ఇతర గ్రంథాల మీద ఆధారపడక స్వయంగా తీవ్ర పరిశీలన సల్పి ఒక నిర్ణయానికి వచ్చి ఏది నిజం పుస్తకాన్ని ప్రకటించారు. ఇందలి వ్యాసాలు నవీన సిద్ధాంతాలతో సరళ భాషల్లో ఉంటూ నవీన వాతావరణంలో అగమ్య మార్గాన పోతున్న యువకులకి గ్రంథం కనువిప్పుగా ఉంటుంది. ఆంధ్రప్రభ వారపత్రిక, ఇది కూడా ఆంధ్రప్రభలో ప్రచురించారు. ఏమనంటే ప్రాచీన గ్రంథాల మీద ఇతర గ్రంథాల మీద ఆధారపడలేదు మాస్టర్ గారు. ఓ పాత గ్రంథాలు కానీ వేరే గ్రంథాలు కానీ వాటి మీద ఆధారపడకుండా స్వయంగా తీవ్ర పరిశీలన సల్పారు. ఆయనే స్వయంగా పరిశీలన చేశారన్నమాట, చాలా తీవ్రంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అప్పుడు వచ్చి ఏది నిజం అనే పుస్తకాన్ని మనకి అందించారనమాట. ఇందులో వ్యాసాలు నవీన సిద్ధాంతాలతో సరళ భాషలో ఉంటూ ఇందులో అన్ని అధ్యాయాలు ఎలా ఉంటాయంటే కొత్త సిద్ధాంతాలతోటి సరళ భాషలో అందరికి అర్థమయ్యే భాషలో నవీన వాతావరణంలో అగమ్య మార్గాన పోతున్న యువకులకి వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకే తెలియదు, యువత, అలాంటి యువతకి ఈ గ్రంథం కనువిప్పుగా ఉంటుంది అని చెప్పారు. ఆంధ్రప్రభ వారపత్రిక దాంట్లో రాశారన్నమాట. ఆంధ్రప్రభలో ఈ విధంగా ఆత్మతత్వాన్ని వైజ్ఞానికంగా నిరూపించే ప్రయత్నంలో 40 ఏళ్ళుగా ఉన్నాను. కొన్ని విషయాలు వ్రాయగలిగాను, కానీ ఇంత సమగ్రంగా సహేతుకంగా నిరూపించలేకపోయాను. వసంత వెంకట్రావు, రీసెర్చ్ ఆఫీసర్, తెలుగు అకాడమీ, హిమాయత్ నగర్, హైదరాబాద్, 47. ఈయన వసంత వెంకట్రావు గారు అని ఆయన రాశారనమాట. ఈ ఏది నిజం గ్రంథం అది చదివి ఈ విధంగా నేను ఆధ్యాత్మిక వైజ్ఞానికంగా నిరూపించే ప్రయత్నంలో 40 ఏళ్ళుగా ఉన్నాను. ఆయన 40 ఏళ్ళుగా ఆయన దాని గురించి రీసెర్చ్ చేస్తున్నారు. అంటే సైంటిఫిక్గాను ఇట్లా స్పిరిచువల్గాను దాన్ని నిరూపించడానికి. కొన్ని విషయాలు రాయగలిగాను, కొన్ని రాశాను, కానీ ఇంత సమగ్రంగా సహేతుకంగా నిరూపించలేకపోయాను. అంటే మాస్టర్ గారు నిరూపించినట్టుగా ఆయన నిరూపించలేకపోయారట. ఆయన ఏవో కొన్ని రాశారు కానీ మాస్టర్ గారు లాగా రాయలేక అని చెప్పారు. ఆయనే రాశారు, చూడండి, నేను అంతలా నిరూపించలేకపోయాను దాన్ని అంత సహేతుకంగా సమగ్రంగా అని చెప్పి. అంటే మాస్టర్ గారు ఎలా రాశారో చూడండి, ఎంతమంది ప్రశంసలు పొందారు ఆ గ్రంథం ఏది నిజం. ఆయన రీసెర్చ్ ఆఫీసర్ట, తెలుగు అకాడమీట, ఇక్కడే హిమాయత్ నగర్, హైదరాబాద్. దిస్ బుక్ ఈజ్ స్మాల్ ఇన్ సైజ్ బట్ గ్రేట్ ఇన్ కంటెంట్స్. ఏ వెరీ abstruse matter is presented in a crystal clear manner. The author has done immense service to Indian culture and philosophy by bringing out this book, a need of the hour, in lucid Telugu. How I wish our college students read it carefully. B. కుటుంబరావు త్రివేణి. ఆయన కుటుంబరావు గారు అని ఆయన రాస్తున్నారన్నమాట. ఈ పుస్తకం చూస్తే చాలా చిన్నగా ఉంటుంది కదండి, ఏది నిజం చిన్న బుక్ అది చూస్తే, కానీ గ్రేట్ కంటెంట్,
దాంట్లో ఉన్న కంటెంట్ మాత్రం చాలా అద్భుతమైనది. చిన్న పుస్తకంలో ఆయన అంత అద్భుతాన్ని అమర్చారనమాట. చాలా క్రిస్టల్ క్లియర్గా, చక్కగా, చాలా క్లియర్గా అనమాట రాశారు. మన ఇండియన్ కల్చర్కి ఆయన చాలా అసలు ఇమ్మెన్స్ సర్వీస్ చేశారు మాస్టర్ గారు అని చెప్తున్నారు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చి. హౌ ఐ విష్ అవర్ కాలేజ్ స్టూడెంట్స్ రీడ్ ఇట్ కేర్ఫుల్లీ అని అనుకుంటున్నట్టు మా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ చాలా జాగ్రత్తగా ఆ గ్రంథాన్ని చదవాలనుకుంటున్నాను అని చెప్తున్నారు. ఈయన కుటుంబరావు గారు అని ఆయన అనమాట. మీరు చేస్తున్న కృషి యావత్ ప్రపంచానికే వెలలేని ప్రేమ కానుక. మీ శ్రీ సాయి లీలామృతం ఎంతో అద్భుతమైనది. ఒకనాటికే గ్రంథం తప్పక కోటాను కోట్ల చేతుల్లో ఉండి తీరుతుంది. మీరు గ్రంథాలన్నీ ఇంతే. పాల్ రబ్స్, సియాటిల్, అమెరికా, ఆగస్టు 19, 1981. పాల్ రబ్స్ అని ఆయన సియాటిల్లో ఉన్నాయన అనమాట, అమెరికాలో సియాటిల్లో. ఆయన రాసింది ఏంటంటే సాయి లీలామృతం ఆయన చదివి ఏం రాశారంటే, మీరు చేస్తున్న కృషి యావత్ ప్రపంచానికే వెలలేని ప్రేమ కానుక. అసలు ప్రపంచం మొత్తానికి మీ కృషి అంతా వెలలేని ప్రేమ కానుక. అది మీ సాయి లీలామృతం ఎంతో అద్భుతమైనది, చాలా అద్భుతమైన గ్రంథం సాయి లీలామృతం. ఒకనాటికి గ్రంథం తప్పక కోటాను కోట్ల చేతుల్లో ఉండి తీరుతుంది. ఒకనాటికి గ్రంథం తప్పకుండా కోటాను కోట్ల చేతుల్లో ఉండి తీరుతుంది. అందరి చేతుల్లోని గ్రంథం ఉంటుంది. లీలామృతం ఒకనాటికి అని చెప్పారు ఆయన, పాల్ రబ్స్ అన్న ఆయన. మీ గ్రంథాలన్నీ ఇంతే, సాయి లీలామృతమే కాదు, మీ గ్రంథాలన్నీ కూడా ఇంతే అని చెప్పారు. అంత గొప్ప అని చెప్పారు ఆయన. ఆర్య, మా సంస్థ ద సుప్రీం మాస్టర్ అంటే అక్కలకోట మహారాజ్ గారి చరిత్ర గ్రంథాన్ని స్వీడిష్ భాషలోనికి తర్జుమా చేసి ప్రచురించాలని ఆసక్తిగా ఉన్నది. యు గోలన్, మోటాల, స్వీడన్ నుంచి ఒక ఆయన రాశారు. స్వీడిష్ భాషలోకి ది సుప్రీం మాస్టర్ అక్కలకోట స్వామి వారి చరిత్ర దాన్ని ట్రాన్స్లేట్ చేసి స్వీడిష్ భాషలోకి ప్రచురించాలని మాకు ఆసక్తిగా ఉందని రాశారు. ఏంటండి, ఎక్కడో మన ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్ గారు రాసిన గ్రంథాలు ఎక్కడెక్కడో విదేశాల్లో చదివి వాళ్ళందరూ అసలు ఆశ్చర్యపోయారు ఆయన గ్రంథాలు. ఎంత అద్భుతం! ఎక్కడో విదేశాల్లో ఉన్నవాళ్ళు అవి చదివి. మీరు రాసిన సాయిబాబా ది మాస్టర్ చదివి పరవశించాను. ఈ మహామహితాత్ముడైన సద్గురుని గురించి లభించే గ్రంథాలన్నిటిలో మీ గ్రంథం ఉత్తమమైనదిగా అమెరికా అంతటా గుర్తించబడుతున్నది. శ్రీ అక్కలకోట స్వామి వారిని గురించి మీ రచన కూడా సాటిలేనిదే. మీ విలియం బెయిలీ, లాస్ వేగస్, అమెరికా 8/4/1983. అమెరికాలో ఉన్న ఆయన విలియం బెయిలీ అని ఆయన లాస్ వేగస్ నుంచి ఆయన రాశారనమాట. మాస్టర్ గారికి లెటర్ ఏమనంటే, మీరు రాసిన సాయిబాబా ది మాస్టర్ చదివి పరవశించాను. సాయి లీలామృతం ఇంగ్లీష్లో అనమాట ట్రాన్స్లేట్ అయిన బుక్ సాయిబాబా ది మాస్టర్. అది చదివి ఆయన పరవశించారట. ఈ మహామహితాత్ముడైన సద్గురుని గురించి లభించే గ్రంథాలన్నిట్లో మీ గ్రంథం చాలా ఉత్తమమైనది. చూడండి, వాళ్ళందరూ మరి పూజించేది జీసస్ని, యేసుప్రభుని కదా, అదే మనకు తెలిసినంతలో, అంటే అమెరికన్లో వాళ్ళు కదా అనేసి చెప్తున్నారు. అలాంటిది బాబా చరిత్ర వాళ్ళు చదివి పరవశించిపోయారు. వాళ్ళు ఎంత అద్భుతమైన సద్గురు ఈయన అని చెప్పి. వాళ్ళందరూ ఎక్కడో అమెరికాలో వాళ్ళు ఎవరెవరో చూడండి. అమెరికా అంతటా గుర్తించబడే మీ గ్రంథం ఉత్తమమైన గ్రంథంగా అమెరికా అంతటా గుర్తించబడుతుందిట. శ్రీ అక్కలకోట స్వామి వారిని గురించి మీ రచన కూడా సాటి లేనిదే. అక్కలకోట స్వామి చరిత్ర కూడా సాటి లేని రచన అది కూడా అని చెప్పారట వాళ్ళు. విలియం బెయిలీ అని ఆయన. ఈ పాల్ రబ్స్ గారు అంటారు, ఇందాక చదువుకున్నాం సియాటిల్ పాల్ రబ్స్ అని, అందరూ కోటాను కోట్ల చేతుల్లో ఉండి తీరుతున్నారు. ఆయన అయితే అంటారు, అసలు సాయిబాబా ది మాస్టర్ చదివితే కానీ మనకి యేసు ప్రభువుని అర్థం చేసుకోలేం, జీసస్ని అర్థం చేసుకోలేం అని ఉంటుంది. అసలు ఆయన గురించి అర్థం కాదు చదివితే కానీ, బాబా చరిత్ర సాయి లీలామృతం చదివితే కానీ అని రాస్తారు ఆయన.
చూడండి అసలు ఎంత అద్భుతమైన గ్రంథం లీలామృతం. ఎక్కడెక్కడ వాళ్ళు దాన్ని గుర్తించారు. మన చేతుల్లో ఉంది ఆయన అన్నట్టుగానే, కోటాను కోట్ల చేతుల్లో ఉండి తీరుతుంది అన్నట్టుగానే మన చేతికి వచ్చేసింది గ్రంథం. కానీ ఏది ప్రాబ్లం మనలో ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళు గుర్తించారు ఆ గ్రంథం గొప్పతనం. మనం ఏది కదా, ఏం చేస్తాం? నిజంగా గొప్పవాళ్ళేనండి అంటాం. మాస్టర్ గారు గొప్పవారు, గ్రంథం గొప్పదే, అందరూ చెప్పారు కాబట్టి అంటాం. కానీ అందులో ఒక్కటి కూడా మనం ఆచరణలోకి తెచ్చుకోం. అంత గొప్ప గ్రంథాన్ని మనం తెచ్చుకోవాలి కదా, అందుకోసం కదా. ఎందుకు అది గొప్ప గ్రంథం అయింది? అట్లా బాబా ఆచరించి చూపించి మీరందరూ ఇట్లా ఉండాలని చెప్పారు. ఆచరణ యోగ్యమైనది మనకి. ప్రొఫెసర్ డాక్టర్ సత్యపాల్ రూపేలా, ఢిల్లీ. మీరు రచించిన శ్రీ షిరిడి సాయిబాబా ద యూనివర్సల్ మాస్టర్ గ్రంథం బయోగ్రఫీలో భరద్వాజ గారి గ్రంథాలని గుర్తించారు. రూపేలా గారు రాసిన వాట్ రీసెర్చెస్ సే ఆన్ షిరిడి సాయిబాబా అను మరొక గ్రంథంలో భరద్వాజ గారి సాయిబాబా ది మాస్టర్ గ్రంథంలోని విషయాలు ప్రమాణపూర్వకంగా ఉన్నాయని చక్కగా ప్రశంసించారు. ఆ రూపేలా అన్న ఆయన కూడా మాస్టర్ గారి గురించి ఆయన గ్రంథంలో రాశారట. ఆ మాస్టర్ గారి గ్రంథాల గురించి కూడా ఆయన ప్రస్తావించారట. ఇంకా ఆ రూపేలా అన్న ఆయన వాట్ రీసెర్చెస్ సే ఆన్ షిరిడి సాయిబాబా అనే మరొక గ్రంథంలో మాస్టర్ గారిది సాయిబాబా ది మాస్టర్ గ్రంథంలోని విషయాలు ప్రమాణపూర్వకంగా ఉన్నాయని చక్కగా ప్రశంసించారట. మాస్టర్ గారు రాసినవన్నీ సాయిబాబా ది మాస్టర్ అంటే మన సాయి లీలామృతం తెలుగులో, అందులో విషయాలన్నీ చాలా ప్రమాణపూర్వకంగా ఉన్నాయి, అన్నిటికీ ప్రమాణం ఉంది దాంట్లో అని చెప్పి ఆయన ప్రశంసించారట. ద లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ సాయిబాబా ఆఫ్ షిరిడి సాయి గ్రంథంలో ఇటాలియన్ రచయిత రిగో పొలోసా సాయిబాబా ది మాస్టర్ భరద్వాజ గారి గ్రంథాన్ని గుర్తించారు. సప్తగిరి నా వాణి విశాఖపట్నం, ద మౌంటైన్ పాత్ రమణాశ్రమ అరుణాచలం మున్నగు మాసపత్రికల్లో భరద్వాజ గారి గ్రంథాలపై సమీక్షలు వచ్చాయి. రమణాశ్రమం వాళ్ళ దాంట్లో కూడా మాస్టర్ గారి గ్రంథాల గురించి వాళ్ళు రాయడం జరిగిందనమాట. 18/4/1996 6:30 ఆకాశవాణి రేడియో కేంద్రం కడప ద్వారా శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారిని గురించి ఈ గ్రంథ రచయితచే ప్రసారం చేయబడింది. మాస్టర్ గారితో అప్పుడు రేడియోలో వచ్చిందటండి. రేడియో కేంద్రం కడప నుంచి 18/4/1996 6:30 వచ్చిందిట. మాస్టర్ గారితో ప్రసారం చేయబడిందిట. వీరి గ్రంథాలు రాష్ట్రమంతటా మాత్రమే గాక గుజరాత్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, తమిళనాడు, కర్ణాటక మున్నగు ఇతర రాష్ట్రాలకు మరియు అమెరికా, స్వీడన్, ఫ్రాన్స్, లండన్, న్యూజిలాండ్ మున్నగు విదేశాలకు వెళ్తున్నాయి. ఇక్కడ మన దేశంలోనే కాకుండా మాస్టర్ గారి గ్రంథాలు విదేశాలు అప్పట్లో కూడానండి, ఇప్పుడు ఇంకా కదా అలా వెడుతున్నాయి మాస్టర్ గారి గ్రంథాలు. వాళ్ళందరూ చదివి గుర్తిస్తున్నారన్నమాట అండి. అది ఈ అధ్యాయం పూర్తయింది మనకి. రేపు అధ్యాయం 6 ఆచరణలో ఆచార్యులు. చాలా బాగుంటుందండి, చక్కటి అద్భుతమైన అధ్యాయం. దీన్ని మనం రేపు మొదలు పెడతాం. ఆచరణలో ఆచార్యులు అనేటువంటి అంటే మాస్టర్ గారి ఆచరణ ఎట్లా ఉండేది అనేదాన్ని మనం చదువుకుంటాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.